హంపి పార్ట్ 3కి స్వాగతం. హంపిలో నా ప్రయాణం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విఠల దేవాలయం వైపు సాగుతుంది. దారిలో మనకు ఈ పురాతన కట్టడాలు తగిలాయి. చూసుకుంటూ లోపలికి పోదాం. పైన చూస్తే ఎండ బాగా దంచుతుంది. ఇలాగైతే మనకి వర్కౌట్ అయ్యేటట్లేదని చెప్పి ఒక గ్లాస్ చెరుకు రసం పొట్టలో పడేసి టికెట్ కౌంటర్కి బయలుదేరా. మెయిన్ రోడ్ నుంచి ఆలయానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. 2 విధాలుగా వెళ్ళవచ్చు. ఒకటి మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే మీరు బస్ టికెట్ తీసుకుంటే బస్సులో వెళ్ళొచ్చు. బస్ టికెట్ ఫేర్ అయితే 50 రూపీస్. ఆ బస్సు ప్రయాణం చేస్తుంటే విజయనగర సామ్రాజ్యానికి ఎంతో ముఖ్యమైన గుర్రాల మార్కెట్ కనిపించింది. ఒకప్పుడు ఇక్కడ గుర్రాల వ్యాపారం ఎంత ఘనంగా జరిగేదో ఊహించుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు గనక ఆ గుర్రాల మార్కెట్ రియాలిటీలో వస్తే ఎలా ఉంటుందో. మనం విఠల దేవాలయానికి వచ్చేసాం. లోపలికి అడుగు పెట్టగానే నా కళ్ళ ముందుకు వచ్చినది హంపీకి చిహ్నంగా చెప్పుకునే రాతి రథం. 50 రూపాయల నోటుపై కనిపిస్తుంది కదా, అది ఇదే. ఆలయం అంతా తిరుగుతూ ప్రతి గోడలపై, ప్రతి స్తంభాలపై చెక్కిన అద్భుత కళాఖండాలను ఆస్వాదించాను. ప్రతి శిల్పం వెనుక ఒక కథ, ఒక చరిత్ర దాగి ఉంది. ప్రథమ గర్భగుడి దగ్గరికి వచ్చాను. ప్రస్తుతం ఇక్కడ విగ్రహం లేకపోయినా ఆలయ నిర్మాణ శైలి మాత్రం అద్భుతంగా ఉంది. గర్భగుడి పక్కనే భూమి లోపలికి దిగే మెట్లతో ఉన్న ఒక ప్రత్యేక నిర్మాణం కనిపించింది. ఎలాగో వచ్చాం కదా, లోపలికి వెళ్ళి చూస్తే ఆ శిల్పాలు, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ మాత్రం సూపర్ ఉంది. ఆ ఆర్కిటెక్చర్ చూస్తుంటే అప్పటి స్టోరీని మనకి ఇప్పుడు కళ్ళకు కట్టేలాగా చూపించారు. ఈ జనాలను చూశారు కదా, ఎండ తీవ్రతకు అందరూ గొడుగులు వేసుకుని మరి వచ్చారు. విఠల దేవాలయం సందర్శన అనంతరం తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పురందర దాసర మండపం వైపు బయలుదేరాను. దారిలో ముసళ్ళ పట్ల జాగ్రత్త అనే బోర్డు కనిపించింది. అది కొంచెం ఆసక్తిని, కొంచెం ఉత్కంఠను కలిగించింది. మండపం దగ్గరకు వెళ్ళాక భూమిలోకి దిగినట్లుగా భలే నిర్మించారు. ప్రవహిస్తున్న తుంగభద్ర నది దృశ్యం చాలా ప్రశాంతంగా, అందంగా అనిపించింది. అక్కడ కొంచెం సేపు కూర్చుని ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఆస్వాదించాను. ఎక్కడైనా ముసలు కనబడతాయేమోనని మొత్తం కవర్ చేసినా ఎక్కడ కనపడలే. కానీ ఒక వానపాము మాత్రం కనపడింది. కొంచెం సేపు ఆ ప్లేస్ని ఆస్వాదించాను. అక్కడ నుండి బయలుదేరి బస్సు దగ్గరికి వెళ్ళిపోయాను. తర్వాత నేను సస్వేకల గణేష్ విగ్రహం దగ్గరకు చేరుకున్నాను. ఒకే రాతితో చెక్కబడిన ఈ భారీ విగ్రహం హంపిలోని ప్రసిద్ధ ఆకర్షణల్లో ఒకటి. ఇక్కడ నుండి హేమకూట కొండ వైపుకి నడక ప్రారంభించాను. ఇదే సన్ రైజ్ వ్యూ పాయింట్. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే విరూపాక్ష టెంపుల్. నెక్స్ట్ మూల్యవంత రఘునాథ స్వామి ఆలయం చేరుకున్నాను. ఇక్కడ ఉన్న దేవుడి విగ్రహం, ప్రశాంతమైన వాతావరణం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే ప్రసన్న విరూపాక్షేశ్వర స్వామి ఆలయం. హంపిలో ఈ 2 ప్లేస్లో మాత్రమే విగ్రహాలు ఉంటాయి. మిగతా ప్లేసెస్లో డిస్ట్రాయ్ చేసేసారు. అప్పట్లో నిధి, నీరు వాటి కోసం తెలుసుకోవడానికి ఇలా గోడపైన చెక్కేవారు. పైన ఈ ఆర్కిటెక్చర్ చూశారు కదా, శిల్పులు మాత్రం చాలా బాగా చెక్కారు. ఆలయం పక్కనే మనకి సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్ ఉంది. అలాగే ఈ ఆలయం పైనుంచి చూస్తే మనకి హంపి మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.